పాలకూరలో నైట్రైట్స్ ఎక్కువ ఉంటాయమ్మ. ఈ నైట్రైట్ ఎక్కువ ఉండేసరికి ఏమవుతుందంటే రక్తనాళాలు వ్యాకోచిస్తాయి. ఈ వ్యాకోచించటం వల్ల బీపీ బాగా తగ్గుతుంది. బీపీ కంట్రోల్లో ఉండటానికి, బీపీ పెరగకుండా నియంత్రించడానికి పాలకూర స్పెషల్గా ఉపయోగపడుతుందటండి. మూడవ ప్రధాన లాభమమ్మ, ఈ పాలకూరలో ఆల్ఫా లైపోయిక్ యాసిడ్ అనే ఒక పదార్థం ఉంటుంది, కెమికల్. ఇదేం చేస్తుందంటే ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుతుంది. అంటే మనం తీసుకున్న ఆహారం ద్వారా వచ్చిన చక్కెరని ఇన్సులిన్ అనేది కణం లోపలికి వెళ్ళి మండేటట్టు ప్రేరేపిస్తుంది. ఇన్సులిన్ బాగా పనిచేసేటట్టు ఈ ఆల్ఫా లైపోయిక్ యాసిడ్ బాగా ఉపయోగపడుతుంది. ఈ రోజుల్లో ఊబకాయం వల్ల ఇన్సులిన్ పని చేయకుండా ఇన్సులిన్ నిరోధకత వచ్చేస్తున్నది. ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటారు దాని ఇంగ్లీష్లో. ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ని తగ్గించడానికి ఆల్ఫా లైపోయిక్ యాసిడ్ అనేది బాగా ఉపయోగపడుతున్నది. డయాబెటీస్ రాకుండా